నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన దానికేం భాగ్యం అలాగే అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ డిసెంబర్ 13, 2020 సంవత్సరంలో వార్త ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అమ్మాయి మాకు బాగా నచ్చింది, ఇంకా ముహూర్తాలు పెట్టుకుందాం ఆనందంగా అన్నాడు వెంకట్రావు. కొత్త వరి వంగడం విజయవంతం అవటంతో పులకరించిపోయిన వ్యవసాయ శాస్త్రవేత్తలా ఆనందపడ్డాడు అమ్మాయి తండ్రి వెంకటరమణ. నేను అమ్మాయితో మాట్లాడాకే ఆఖరి నిర్ణయం, గట్టిగా అరిచాడు కామేశ్వరరావు. కోర్టు హాల్లో మాదిరి ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. వెంకట్రావు, ఆదిలక్ష్మి కొడుకును సముదాయిస్తున్నారు అమ్మాయితో ప్రత్యేక సమావేశం వద్దని. చాక్లెట్ బారిస్తేనే బడికి వెళ్తానని మారం చేసే పిల్లాడిలా కామేశ్వరరావు భీష్మించుకుని కూర్చున్నాడు. అబ్బాయి ముచ్చట పడుతున్నాడు అమ్మాయితో మాట్లాడాలని. వద్దనకండి బావగారు అని వెంకటరమణ భార్యకేసి తిరిగి అమ్మాయిని లోపల గదిలోకి తీసుకువెళ్ళు అన్నాడు. వెంకటరమణ భార్య పద్మావతి కూతురు కామాక్షిని లోపలికి తీసుకువెళ్ళగానే తండ్రి చేతిలో ఉన్న తన చేతిని విసురుగా లాక్కుని పీచు మిఠాయి అమ్మేవాడి వెనకాలే వెళ్లే పిల్లాడిలా కామాక్షి ఉన్న గదిలోకి వెళ్ళాడు కామేశం. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది పద్మావతి. ఈ సంబంధం కూడా తప్పిపోయినట్లేనా అని ఒకరినొకరు కళ్ళతోనే పరామర్శించుకుంటున్నారు వెంకట్రావు, ఆదిలక్ష్మి. అక్కడ లోపల గదిలో 2 నిమిషాలు గడిచిన నోరు విప్పలేదు కామేశ్వరరావు. చాలాసేపటికి కామాక్షి అతనికేసి తిరిగి, ఏదో మాట్లాడాలన్నారుగా, నాతో మాట్లాడండి అంది చిరునవ్వుతో. ఆమె చిరునవ్వు చూడగానే కొబ్బరి చెట్టు ఎక్కాలనుకున్నవాడికి కాళ్లకు వేసుకునే బంధం కనిపించినట్టుగా ఆనందపడ్డాడు కామేశ్వరరావు. తన మనసులోని కోరిక ఆమెకు చెప్పేసి 11వ ఎక్కం గబగబా అప్పచెప్పిన 5వ తరగతి విద్యార్థిలా ఆయాసపడసాగాడు కామేశ్వరరావు. టీపాయి మీదున్న మంచినీళ్ళ గ్లాసు కామేశ్వరరావుకి ఇచ్చింది కామాక్షి. గటగటా నీళ్లన్నీ తాగేశాడు. అతనికేసి పరీక్షగా చూసింది కామాక్షి. డబుల్ పీజీ చేసినా అతనిలో ఇంకా పసితనపు ఛాయలుండటం గమనించింది. అతని కోరిక ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది, కానీ కోపం కలిగించలేదు. ఒకే ఒక్క నిమిషం ఆలోచించి అతడికేసి ప్రసన్నంగా చూసి, ఓ దానికేం భాగ్యం అలాగే అంది. యాహూ అంటూ గట్టిగా అరిచాడు కామేశ్వరరావు. అయితే ఒక షరతు అంది కామాక్షి. చెప్పండి అన్నాడు. తన మనసులోని మాట చెప్పింది కామాక్షి. అది విన్న కామేశ్వరరావు ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుని, అలాగే మీ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. 10,000 మెజారిటీతో ఎన్నికల్లో నెగ్గుతాననుకున్నవాడు 1,10,000 మెజారిటీతో నెగ్గితే ఎలా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడో అలా ఉన్నాడు కామేశ్వరరావు. చిన్నదిగా కనిపించిన కామాక్షి షరతు మున్ముందు తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందోనని ఊహించలేదు కామేశ్వరరావు. 10 రోజుల్లో ఇద్దరికీ పెళ్లి జరగటం, దంపతులిద్దరూ హనీమూన్కి వెళ్ళి రావటం, అక్షయ తృతీయకు బంగారం రేటు ఎంత స్పీడుగా పెరుగుతుందో అంత స్పీడుగా జరిగిపోయింది. ఒకరోజు ఉదయాన్నే ముందుగా నిద్రలేచిన కామాక్షి భర్తను నిద్రలేపింది. కాసేపు పడుకోని కామాక్షి అంటూ గారం పోయిన కామేశ్వరరావు తన కాళ్లకు ఏవో చేతులు తాకగానే గబగబా లేచాడు. కామాక్షి కామేశ్వరరావు 2 కాళ్ళకి నమస్కరించి తర్వాత మంగళసూత్రాలు పమిటలో నుంచి బయటకు తీసి కళ్ళకద్దుకుని అతనికి నమస్కరించింది. ఎప్పటినుంచో ఊహించుకున్న అందమైన కళ సాకారమైనందుకు ముందుగా ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు కామేశం. దీర్ఘ సుమంగళీ భవ అని చిరునవ్వులు చిందిస్తూ భార్యను దీవించాడు. ఆ రోజు ఆఫీసులో అందరికీ పార్టీ ఇచ్చాడు కామేశ్వరరావు కారణం చెప్పకుండా. ఇంటి తలుపుకు తగిలించిన సంచిలో పాలవాడు పాల ప్యాకెట్ ఎంత శాంతంగా నియమంగా క్రమశిక్షణగా పెడతాడో అంతలా కామాక్షి కూడా తన భర్తకు పాద నమస్కారం చేయటం, మంగళసూత్రాలు కళ్ళకద్దుకోవటం చేస్తోంది. కొత్త దంపతులకు రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి. 6 నెలలు గడిచాక ఒకరోజు రాత్రి భర్త చెవిలో కోయిల స్వరంతో, ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పింది కామాక్షి. ఆనందంతో ఎగిరి గంతయ్యాలనుకుని సీలింగ్ ఫ్యాన్ తలకు తగులుతుందని ఆ ఆలోచన విరమించుకుని భార్యను ముద్దులతో ముంచెత్తాడు. మర్నాడు తన తల్లిదండ్రులకు కామాక్షి తల్లిదండ్రులకు ఈ శుభవార్త ఫోన్ చేసి చెప్పాడు కామేశం. 2 రోజులకు వచ్చారు కామేశం తల్లిదండ్రులు వెంకట్రావు, ఆదిలక్ష్మి. స్నానాలు చేసి టిఫిన్లు అయ్యాక
వెంకట్రావు ఆదిలక్ష్మి హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్నారు. కామేశ్వరరావు ల్యాప్టాప్లో ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. కామాక్షి వంట పూర్తి చేసి ఆఫీస్కి వెళ్ళటానికి తయారై హాల్లోకి వచ్చింది. కామాక్షి, కామేశం ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అయితే కామాక్షి పనిచేసే కంపెనీ కొంచెం దూరం. అందుకే ఆమె భర్త కన్నా అరగంట ముందు బయలుదేరుతుంది. ఆఫీస్కి వెళ్ళొస్తామావయ్య అని చెప్పి అత్తామామలిద్దరికీ పాద నమస్కారాలు చేసింది కామాక్షి. ఆమె చర్యకు వాళ్ళిద్దరూ ఆనందపడ్డారు. భర్త దగ్గరకు వచ్చి అతనికి కూడా పాద నమస్కారం చేసి ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరింది. వెంకట్రావు, ఆదిలక్ష్మి తమ కోడలు వంటి ఉత్తమమైన కోడలు ఈ భూమి మీద లేదని సంబరపడిపోయారు. ఆ మాటే కొడుకుతో అన్నారు. ఒరేయ్ కాముడు, నీ అదృష్టం బూరుగు లంకలో దోసపాదులా విరగ కాస్తోందిరా. బంగారం లాంటి భార్య దొరకటం, పైగా అమితమైన వినయం విధేయతలు కలిగి ఉండటం నువ్వేనాడో చేసుకున్న పుణ్యంరా అంది ఆదిలక్ష్మి. తల్లి మాటలకు ముసిముసి నవ్వులు నవ్వాడు కామేశ్వరరావు. ఓ అరగంట గడిచాక తను కూడా తయారై ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 10 రోజులుందామని వచ్చిన అత్తమామలను 40 రోజుల వరకు కదలనివ్వలేదు కామాక్షి. కొడుకింటికి రాగానే అత్తగారికి వంటిల్లు డ్యూటీ వేసే కోడళ్లున్న ఈ రోజుల్లో తమని కూర్చోబెట్టి గారావంగా చూసుకోవటమే కాకుండా రోజు పాద నమస్కారాలు చేసే కోడలు దొరకటం ఎంతో మహద్భాగ్యంగా భావించారు వెంకట్రావు, ఆదిలక్ష్మి. అత్తమామలు వాళ్ళ ఊరు వెళ్ళగానే భర్త మొబైల్ తీసుకుని కొంత సొమ్ముని తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకుంది కామాక్షి. భార్య వంటింట్లోకి వెళ్ళగానే తన మొబైల్ చూసుకున్న కామేశ్వరరావు కెవ్వుమని కేకేశాడు. తాపీగా వంటగదిలో నుండి వచ్చింది కామాక్షి. ఏంటి ఇంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు? కంగారుగా అడిగాడు. పాద నమస్కారాల బిల్లు స్వామి నవ్వుతూ అంది కామాక్షి. నెలకి 15,000గా తీసుకోవాలి, ఇంత ఎక్కువ ఎందుకు తీసుకున్నావు బంగారం? భార్యను పక్కన కూర్చోబెట్టుకుని ప్రేమగా అడిగాడు. పెళ్లికి ముందు మీరేం అడిగారు అంది. రోజు ఉదయం లేవగానే నా పాదాలకు నమస్కరించాలని చెప్పాడు. అప్పుడు నేనేం చెప్పాను? అలాగే దానికేం భాగ్యం, రోజు 500 ఇవ్వండి అన్నావు అంతేగా అన్నాడు. మీరు పొరపాటు పడ్డారు. రోజుకు 500 అని నేను అనలేదు. పాద నమస్కారం చేసినప్పుడు 500 ఇవ్వాలి అన్నాను. మరి మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు మీకు రోజు 2 సార్లు పాద నమస్కారం చేశాను. అంటే రోజుకు 1000 చొప్పున 40 రోజులకి 40,000. భర్త చుట్టులోకి వేళ్లు పోనిచ్చి సుతారంగా తల నిమిరింది కామాక్షి. ఇంతటి అందగాడిని, విద్యాధికుణ్ణి, స్త్రీని ఎంతో గౌరవంగా చూసే విశాల హృదయుణ్ణి నాకు భర్తగా ఇచ్చిన నా అత్తమామల్ని కూడా గౌరవించాలిగా. అందుకే వారిద్దరికీ పాద నమస్కారాలు చేశాను. ఆషాఢ మాసంలో బట్టల షాపు వాళ్ళు ఇచ్చే 50% డిస్కౌంట్ ఇచ్చి 20,000 మీ అకౌంట్లో నుండి తీసుకున్నాను. నేనెంతో మంచిదాన్ని కదండి. భర్త బొగ్గ మీద సుతారంగా చిటికేసింది. బుధవారం సంతలో పర్సు పోగొట్టుకున్న కుర్రాడిలా డీలా పడిపోయాడు కామేశ్వరరావు. కొంతసేపటికి తేరుకొని, అమ్మ కామాక్షి ఎంత పని చేశావు అని కొతలాడిపోయాడు. చిన్నప్పుడు బామ్మకు తోడుగా వెళ్ళి పాత తెలుగు సినిమాలు చాలా చూశాడు కామేశ్వరరావు. అందులో భార్య నిద్రలేవగానే మంగళసూత్రాల కళ్ళకద్దుకుని భర్త పాదాలకు నమస్కరించే సన్నివేశం అతడికి బాగా నచ్చింది. తాను పెద్దయ్యాక అటువంటి లక్షణాలున్న అమ్మాయినే చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. కానీ ఆ నిర్ణయం తనని ఇంత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుందని అనుకోలేదు. రోజుకు 500 ఇస్తే నెలకు 15,000 నమస్కారాల ఖర్చు. ఇంకా తన జీతం 1,35,000 ఉంటుంది. నెలంతా హ్యాపీగా గడిపోయొచ్చు అనుకున్నాడు. 5 నెలల వరకు బాగానే జరిగింది. కానీ ఈ నెలలో తల్లిదండ్రులు రావడంతో ఆ పాద నమస్కారాల బిల్లు వేసవిలో కరెంటు బిల్లులో అమాంతంగా పెరిగిపోయి 60,000 దగ్గర ఆగింది. పెళ్లికి ముందు తన కొలీగ్ జోగినాథం కారు కొనుక్కోవాలి, కొంచెం డబ్బు కావాలంటే 5 లక్షలు ఇచ్చాడు. ఏడాది గడిచింది. ఒకసారి బాకీ సంగతి ఎత్తితే, స్నేహం అంటే ఇదేనా, మరీ పీక మీద కత్తి పెట్టి మాట్లాడుతున్నావు, ఇస్తానులే అంటూ విసురుగా మాట్లాడితే ఖిన్నుడైపోయాడు కామేశం. తల్లి తండ్రి వెళ్ళిన వారం రోజులకి కామేశం అత్తమామలు వచ్చారు కామాక్షిని చూడటానికి. ముందు రోజు ఆనందించాడు. కానీ మర్నాడు పొద్దున్నే 1 మార్కు తేడాతో ఫస్ట్ ర్యాంక్ పోగొట్టుకున్న 5వ తరగతి కుర్రాడిలా దిగాలుగా హాల్లో కూర్చున్నాడు. కానీ అతను అనుకున్న ఉపద్రవం ఏమీ జరగలేదు. కామాక్షి మామూలుగానే ఆఫీస్కి వెళ్తున్నానని కామేశానికి తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళిపోయింది. కరోనా పాజిటివ్ వస్తుందేమోనని బెంగ పెట్టుకున్న వాడికి నెగిటివ్ రిజల్ట్ రావడంతో ఎంత ఆనందపడతాడో కామేశం అంతగానో సంబరపడ్డాడు. ఎందుకంటే పాద నమస్కారాల బిల్లు తారాజువలా ఎంత పైకి వెళ్తుందోనని బెంగ పెట్టుకున్నాడు. మరి
ఏమైనా కామాక్షి మంచి పిల్ల, పట్టు విడుపు ఉన్నాయి అనుకున్నాడు. కామాక్షి తల్లిదండ్రి నెల రోజులుండి వెళ్లారు. అత్తగారు రకరకాల పిండి వంటలు చేసి కామేశానికి కొసరి కొసరి వడ్డించేది. వంట పని అంతా ఆవిడే చేసేది. కామాక్షికి కూడా విశ్రాంతి ఉండేది. అత్తమామలు వెళ్ళిన 2 రోజులకే కామేశం తల్లిదండ్రి మళ్ళీ వచ్చారు. మొన్నగా వచ్చారు, మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చారు? బిక్కమొహంతో అడిగాడు కామేశం. కొడుకు ప్రశ్నకు చిన్నబుచ్చుకున్నా కొద్ది క్షణాల్లోనే తేరుకున్నారు వారిద్దరూ. ఎందుకేమిట్రా వెర్రి నాగన్నా? ఓపలేని పిల్ల ఇంటి పని అంతా ఎలా చేసుకుంటుంది? పెద్దవాళ్ళం ఉన్నది ఎందుకు? కోడలు మంచి చెడ్డ చూసుకోవటానికేగా అంటూ లోపలికి వెళ్ళింది కామేశం తల్లి. మీరు రావటం కోడలికి మంచిదే, నాకేనే చెడ్డ అని మనసులోనే దిగాలు పడ్డాడు. మర్నాటి నుండి కామేశానికి 2 సార్లు, అత్తామామలకి ఒకసారి పాద నమస్కారాలు మొదలుపెట్టింది కామాక్షి. నెల రోజులు అవ్వగానే మీరెప్పుడు వెళ్తారని అడిగాడు తల్లిదండ్రుల్ని కామేశం. ఏరా, మాకు తిండి పెట్టడానికి అంత బాధగా ఉందా? నాకు పెన్షన్ 40,000 వస్తుంది, 30,000 నీ మొహాన్ని కొడతాను నెల నెల అన్నాడు కోపంగా కామేశం తండ్రి. అయ్యో నాన్న, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మీకు భోజనం పెట్టడానికి నాకు బాధ లేదు నాన్న, కానీ మీరుంటే మీ కోడలి పిఎన్ బిల్లు పెరిగిపోతుంది అంటూ జుట్టు పీక్కొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు కామేశం. కామాక్షికి నెలలు నిండాయి. ఆమె తల్లిదండ్రులు పురిటికి తమ ఊరు తీసుకుని వెళ్తామన్నా కామేశం, ఆదిలక్ష్మి, వెంకట్రావు అంగీకరించలేదు. సిటీలోనే వైద్య సదుపాయం బాగుంటుందని ఇక్కడే ఉంచమన్నారు. ఒక శుభముహూర్తాన కామాక్షికి మగపిల్లాడు పుట్టాడు. వంశానికి వారసుడు వచ్చాడని వెంకట్రావు, కూతురు తల్లి ప్రమోషన్ పొందినందుకు వెంకటరమణ ఆనందించారు. వియ్యపురాళ్ళిద్దరూ మనవడి ముద్దు ముచ్చట్లు చూస్తూ లోకమే మర్చిపోతున్నారు. కామేశానికి కొడుకు పుట్టాడన్న ఆనందం కంటే పాద నమస్కారాల బిల్లు తప్పిపోయినందుకు ఆనందపడ్డాడు. బాబుకి 3వ నెల వచ్చింది. ఒకరోజు ఉదయం నిద్రలో ఉన్న కామేశ్వరరావు కాళ్ళకి చల్లని చేతులు తగలగానే ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ కామాక్షి నిలబడి ఉంది. పాద నమస్కారం పూర్తి చేసి మంగళసూత్రం కళ్ళకు అద్దుకుంది. ఏమిటి విశేషం? నవ్వుతూ అడిగాడు కామేశం. ఇవాటి నుండి డ్యూటీకి వెళ్తున్నాను శ్రీవారు అని భర్త బొగ్గ మీద చిటికి వేసి బాత్రూంలోకి వెళ్ళింది. మళ్ళీ యథాప్రకారం భర్తకి, అత్తామామలకి పాద నమస్కారాలు చేసి ఆఫీస్కి వెళ్తోంది కామాక్షి. 1 నెల గడిచింది. 30 + 15 మొత్తం 45,000 కామేశం అకౌంట్ నుండి కామాక్షి అకౌంట్లోకి బదిలీ అయ్యాయి. కాలచక్రంలో ఏడాది గిర్రును తిరిగింది. కామాక్షి మరోసారి నెల తప్పింది. కామేశం ఇంట్లో మళ్ళీ పండుగ వాతావరణం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా ఆడపిల్లే పుట్టాలని వియ్యపురాళ్ళిద్దరూ జోరుగా పూజలు చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలు దర్శించి మొక్కులు మొక్కుకుంటున్నారు. పెద్దవాళ్ళు కోరుకుంటున్నట్టుగానే నెలలు నిండాక కామాక్షికి ఆడపిల్ల పుట్టింది. ఆఫీసులో కామేశానికి ప్రమోషన్ వచ్చింది. హోదా, జీతం పెరిగాయి. ప్రతి సంవత్సరం జూన్ నెలలో నైరుతి ఋతుపవనాలు కేరళను తాకటం ఎంత సహజమో 3 నెలల విశ్రాంతి అయ్యాక కామాక్షి డ్యూటీలో చేరటం అంత సాధారణంగా జరిగిపోయింది. తల్లి, తండ్రి, అత్తమామలు తరచు ఇక్కడే ఉండటంతో 80 లక్షలు పెట్టి 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు కామేశం. కామేశం పిల్లలు ఎదిగారు. కొడుక్కి 5 ఏళ్ళు, కూతురికి 3 ఏళ్ళు వచ్చాయి. కామాక్షి పాద నమస్కారాలు ఏటా హైదరాబాద్లో జరిగే గణేష ఉత్సవాల్లా హుషారుగా సాగుతున్నాయి. ఒకసారి యథాలాపంగా అన్నాడు కామేశం భార్యతో, మనకి పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పాద నమస్కారాలకు స్వస్తి పలుకుదాం బంగారం అని. భలేవారే, ఏ పనైనా మధ్యలో మానేయటం ఉత్తముల లక్షణం కాదు. నా పాద నమస్కారాల ఛార్జీల గురించి బెంగ పెట్టుకోకండి. మన పెళ్ళయ్యాక పెట్రోల్ రేటు ఎన్నిసార్లు పెరిగింది? కరెంటు ఛార్జీలు, క్యాబ్ ఛార్జీలు, ఆఖరికి పని మనిషి జీతం కూడా పెరిగింది. కానీ నా పాద నమస్కారాల ఛార్జీలు పెరిగాయా? లేదే. నేను మాట మీద నిలబడే మనిషినండి. నాది ఒకే మాట, ఒకే ఛార్జీ, అంతే. చిద్విలాసంగా నవ్వుతూ అంది. కామాక్షి పాద నమస్కారాల ఛార్జీలు ఇక జీవితాంతం భరించాల్సిందేనా అని వాపోయాడు కామేశం. ఒక శనివారం ఉదయం ఒక వ్యక్తి వచ్చి, మేడం కారు తీసుకొచ్చాను అన్నాడు కామాక్షితో. కామేశాన్ని తీసుకొని కిందకొచ్చింది కామాక్షి. టమాటా పండు రంగులో మెరిసిపోతూ ఉంది కారు. అన్నీ చెక్ చేసుకుని అతని దగ్గర పేపర్స్ తీసుకుని అతన్ని వెళ్ళిపోమంది కామాక్షి. భార్యకేసి అయోమయంగా చూశాడు కామేశం. రేపటి నుంచి మన కారులోనే మనం హాయిగా ఆఫీసులకు వెళ్దాం డియర్, భర్త చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకొని చెప్పింది కామాక్షి. మౌనంగా తలూపాడు. రాత్రి 9 గంటలయ్యాక పాల గ్లాస్తో బెడ్రూమ్లోకి వచ్చింది కామాక్షి. కారు ఎలా కొన్నావు? నీ జీతంలో నుంచా?
ఆతృతగా అడిగాడు. మీ డబ్బుతోనే కొన్నాను చెప్పింది. నా డబ్బుతోనా? ఆశ్చర్యంగా అన్నాడు. అవును ప్రాణనాథ, మీ డబ్బుతోనే. మీ ఫ్రెండ్ జోగినాథంని కలిసి మీకు ఇవ్వాల్సిన 5 లక్షలు నాకు ఇవ్వకపోతే నా ఫ్రెండ్ ఎస్పీ ఝాన్సీతో చెప్తానన్నాను. భయపడిపోయి మర్నాడే ఫోన్ చేసి నా అకౌంట్ నెంబర్ అడిగి 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ 6 సంవత్సరాల్లోనూ నా పాద నమస్కారాలకు మా శ్రీవారిచ్చిన డబ్బు కూడా జత చేసి ఈ కారు కొన్నాను. ఎలా ఉంది నా ప్లాన్ అంది. సూపర్ బంగారం అన్నాడు కామేశం భార్యను దగ్గరకు తీసుకుంటూ. మీకు ఇంకో శుభవార్త. రేపటి నుండి నా పాద నమస్కారాల బిల్లు ఉండదు, కానీ పాద నమస్కారాలు కంటిన్యూ అవుతాయి. భర్త కౌగిట్లో ఒదిగిపోతూ అంది కామాక్షి. కామేశం ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? చంద్రుడు కూడా నా వల్ల కాదని మబ్బులు చాటుకు వెళ్ళాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.